Hey, hi, hello students. Welcome back to our YouTube channel. So in this video lecture, we are going to discuss very important topic for all competitive examinations, that is nuclear lesson. సో ఈ న్యూక్లియర్ లెసన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మనం తీసుకున్న మోడర్న్ ఫిజిక్స్లో మీకు ఆల్రెడీ జేఈఈ మెయిన్స్ వెయిటేజ్ కూడా చెప్పేశాను. సో అందులో చెప్పిన విధంగానే మనకు మోడర్న్ ఫిజిక్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్న టాపిక్ ఏ లెసన్ అంటే న్యూక్లియర్. సో మోస్ట్ కాంప్లికేటెడ్ అని కూడా చెప్తాం. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కండిషన్స్లో మనకి ఈ న్యూక్లియర్ లెసన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే డిఫరెంట్ చిన్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని డిఫరెంట్ మోడల్స్లో అడిగే క్వశ్చన్స్ వస్తాయి. అందులో మోడర్న్ ఫిజిక్స్లో మోస్ట్ వెయిటేజ్ ఉన్న లెసన్ న్యూక్లియర్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా నీట్ ఓరియంటెడ్గా, జేఈఈ మెయిన్స్ ఓరియంటెడ్, ఎంసెట్ ఓరియంటెడ్, ఏపీఎస్ సెట్, ఈఏపీ సెట్ ఓరియంటెడ్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మోస్ట్ వెయిటేజ్ని లీడ్ చేసే లెసన్ ఏదంటే వన్ ఆఫ్ ది లెసన్ న్యూక్లియర్. సో ఈ న్యూక్లియర్ లెసన్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ అంటాం. ఈ న్యూక్లియర్ లెసన్లో మనం మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ నాట్ ఓన్లీ వన్ షార్ట్ వీడియోలో పాసిబుల్ కాదు. మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కొంచెం డీటెయిల్గా పార్ట్స్ వైజ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఇది న్యూక్లియర్ లెసన్లో. ఈ న్యూక్లియర్ లెసన్ ఫస్ట్ పార్ట్లో మనం జస్ట్ న్యూక్లియర్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అసలు న్యూక్లియర్లో ఏమేమి కన్సిస్ట్ అయి ఉంటాయి, న్యూక్లియాన్స్ అంటే ఏంటి, ఇందులో ఉన్న సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మీకు చాలా టాపిక్స్ ఉంటాయి. మీరు బుక్స్ తీసి ఎప్పుడైనా సరే రివైజ్ చేయాలనుకుంటే మన న్యూక్లియర్ లెసన్లో చాలా డిఫరెంట్ టాపిక్స్ వస్తుంటాయి. ఆ డిఫరెంట్ టాపిక్స్లో కొన్ని టాపిక్స్ని మనం స్కిప్ చేయొచ్చు. ఏ టాపిక్స్ని బాగా ఫోకస్ చేస్తే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతామన్నది నా ఒక మోటో. కాబట్టి ఆ పర్టికులర్ టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో అందులో ఈ ఐసోటోప్స్, ఐసోమర్స్, ఐసోబార్స్ అండ్ ఐసోటోన్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎందుకు ఫామ్ అవుతాయి, సో వీటిని బేస్ చేసుకొని బైండింగ్ ఎనర్జీ ఎలా ఉంటుంది, బైండింగ్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, బైండింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ టాపిక్స్ని కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లెట్ గెట్స్ ఇంటూ వీడియో. న్యూక్లియర్ నుంచి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ న్యూక్లియస్ అంటే ఏంటి. జనరల్లీ న్యూక్లియస్ అంటే ఏంటి, ఆటమ్స్ లెసన్లో మనం నేర్చుకుని ఉంటాం. ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ కాన్సెప్ట్లో ఈ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ కాన్సెప్ట్లో ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఒక న్యూక్లియస్ని కొలైడ్ అవ్వడం లేదా నియర్ టు ద న్యూక్లియస్ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ మనకి ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసినప్పుడు ఆ రూథర్ఫోర్డ్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, ఒక న్యూక్లియస్ తీసుకుంటే పర్టికులర్లీ ఒక న్యూక్లియస్ తీసుకుంటే ఈ న్యూక్లియస్ అంతా ఒక హోలోస్పియర్లా టోటల్ హోలోస్పియర్ షేప్లో ఫార్మేషన్ జరుగుతుంది. సెంటర్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ అని చెప్పింది. ఫర్ సపోజ్ లెట్ కన్సిడర్ దిస్ ఇస్ ఎ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో ఈ పాయింట్ని మనం ఈ న్యూక్లియస్ పాయింట్ను సో ఇక్కడ జెడ్ అండ్ జెడ్ఈతో డినోట్ చేసి ఉంటాం. ఈ పాయింట్ని ఏమంటామంటే టోటల్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాం. అండ్ సిమిలర్లీ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయి కదా, ఆ మొత్తం ప్రాసెస్ని నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాడు రూథర్ఫోర్డ్. సో ఇక్కడే వచ్చిన ప్రాబ్లం అంతా, అంటే పాజిటివ్ ఛార్జ్ అన్నాడు కదా. సో ఈ పాజిటివ్ ఛార్జ్ని ఎలా డిఫైన్ చేయాలి, ఈ పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉంది, అసలు న్యూక్లియస్లో ఎలా కన్సిస్ట్ అయ్యింది అనేది కంప్లీట్గా న్యూక్లియస్ లెసన్లో అంటే పర్టికులర్ న్యూక్లియర్ టాపిక్లో న్యూక్లియర్ యొక్క ప్రాపర్టీస్, ఒక న్యూక్లియస్ యొక్క ప్రాపర్టీస్ని డిస్కస్ చేయాలంటే వీ హ్యావ్ ఏ వన్ ఆఫ్ ది ఆటమ్. ఒక ఆటమ్ తీసుకుంటే ఆటమ్ లోపల మనకి ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అయితే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ లేదా సెంటర్ ఆఫ్ ఆటమ్. సెంటర్ ఆఫ్ ఆటంలో ఉన్న దాన్ని మనం ఏం చెప్తామంటే న్యూక్లియస్ అంటాం. వీ హ్యావ్ సమ్ సెంటర్. ఈ సెంటర్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. లైక్ సోలార్ సిస్టమ్, మన ప్లానెటరీ మోషన్ సిస్టమ్. ఒక సెంటర్లో సన్ ఉంటుంది, సన్ చుట్టూ ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ పాత్ లేదా ఎలిప్టికల్ పాత్లో రివాల్వ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ సెంటర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి, ఈ సెంటర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్లో ఏం కన్సిస్ట్ అయి ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్లోగా డిస్కస్ చేస్తూ వెళ్తే న్యూక్లియర్లో ఎవ్రీ సెంటర్ యూ కెన్ టేక్ కన్సిడర్ యాజ్ వీ హ్యావ్ ఏ ప్రోటాన్స్ and neutrons. We have two particles. There are particles. So these nuclear charges. So కొన్ని పార్టికల్స్కి ఛార్జెస్ ఉంటాయి, కొన్ని పార్టికల్స్కి ఛార్జెస్ ఉండవు. ఈ పర్టికులర్ పార్టికల్ ఛార్జెస్లో అంటే ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని ఎలా కన్సిడర్ చేస్తున్నాం, వీ బోత్ ఆర్ పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అంటాం. సో ఇక్కడ మనకి న్యూట్రాన్స్కి వచ్చేసరికి ఛార్జ్ అనేది ఉండదు. సో అట్లా మనం వాటి మాసెస్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వీ కెన్ కన్సిడర్ 9.1 × 10⁻³ - 31 kg అని రాస్తాం.
31 kg, and mass of proton consider చేస్తే what that is 1.6726 into 10 to the power of minus 27 kg అని రాస్తాం. This is mass of proton. And mass of neutron consider చేస్తే that is 1.6750 into 10 to the power of minus 27 kg. So most probably మన mass of proton and mass of neutron almost equal to మాస్ ఆఫ్ న్యూట్రాన్ అని చెప్తాం. ఇక్కడ ఏంటంటే న్యూట్రాన్, పి అంటే ప్రోటాన్. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ మోస్ట్లీ దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. బట్ దేన్ని ఎక్కువగా ఉంటుంది కంపేర్ చేయమంటే మాత్రం మాస్ ఆఫ్ న్యూట్రాన్ మచ్ వెరీ వెరీ స్మాల్ గ్రేటర్ దెన్ కంపేర్ టు ద ప్రోటాన్. కొంచెం వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో అది మాస్ ఆఫ్ ప్రోటాన్కి వచ్చేసరికి ప్రోటాన్ కొంచెం తక్కువ ఉంటుంది, న్యూట్రాన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ కంపేర్ చేస్తే మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈజ్ వెరీ గ్రేటర్ కంపేర్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్, అండ్ దిస్ వాజ్ వెరీ వెరీ greater compared to the mass of electron. So mass of electron చాలా తక్కువ వాల్యూ. You don't feel it, is it minus 31 ఉంది కదా. So here it is a minus 31 is nothing but minus 31 minus 27 అంటే you can understand that is a minus value. సో కాబట్టి మైనస్ 31 వాల్యూస్తో కంపేర్ చేస్తే మైనస్ 27 ఇస్ అ గ్రేటర్. కాబట్టి ఈ టోటల్ వాల్యూస్, టూ వాల్యూస్ అనేటివి చాలా చాలా ఎక్కువ ఉంటుంది మాస్ వాల్యూస్ కంపేర్ టు. సో ఇక్కడ మనకి జనరల్లీ ఒక పార్టికల్, ఒక ఆటమ్ గురించి డిస్కస్ చేస్తే ఒక ఆటమ్ తీసుకుంటే ఆటమ్ మనకు కనిపించదు. ఆ కనిపించిన ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయంట. ఆ ఎలక్ట్రాన్స్ ఒక మాస్ వీ హ్యావ్ దట్ ఈస్ 9.1 into 10 to the power of minus 31 kgs. అండ్ ప్రోటాన్ వచ్చేసరికి అంటే మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఇలా ఒక పర్టికులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నప్పుడు సెంటర్లో ఉన్న న్యూక్లియస్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. వీ హ్యావ్ ఏ ప్రోటాన్స్ ఉంటున్నాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ చార్జ్డ్ పార్టికల్స్ని ఎలా, వాటి వెయిట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది అది మొత్తం ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్. బట్ ఇక్కడ మనం వాటి వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్ వాల్యూ అనేది minus 27 kg. బట్ ప్రోటాన్ న్యూట్రాన్స్తో కంపేర్ చేస్తే న్యూట్రాన్ ఈజ్ మచ్ గ్రేటర్ కంపేర్ టు ద ప్రోటాన్. అండ్ ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ వెరీ లెస్. ఒకవేళ ప్రోటాన్తో కంపేర్ చేస్తే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ 1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో చాలా చాలా ఎక్కువ వాల్యూ, 1836 టైమ్స్ అంట. అంటే 1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఉంటుంది దాని వాల్యూస్ పర్టికులర్గా మెన్షన్ చేయగలిగితే. సో ఈ పర్టికులర్ చార్జర్ పార్టికల్స్ ఇలా ఒక న్యూక్లియస్లో కన్సిస్ట్ అవుతున్నప్పుడు మనం ఇదొక ఆటం తీసుకోండి. సింపుల్లీ యూ కెన్ డిఫైన్ యాజ్ ఎ హైడ్రోజన్ ఆటం 1 2 అని రాస్తాం, హీలియం ఆటం 2 4 అని రాస్తాం, అండ్ ఆక్సిజన్ ఆటం 8 16 అని రాస్తాం. ఇలా ప్రతి పార్టికల్స్ని ఒకవేళ మనం ఒక పర్టికులర్ నెంబర్తో డిఫైన్ చేస్తున్నాం, 1 2 అని, హీలియం 2 4 అని. ఇలా ప్రతి పార్టికల్స్ని డిఫైన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఆ న్యూక్లియస్లో కన్సిస్ట్ అవుతున్న ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని బేస్ చేసుకుని చెప్తాం. సో దిస్ వాజ్ అ మాసెస్ రిలేటెడ్ టాపిక్స్లో ఈ వాల్యూస్ చాలా అవసరం. మనం ఫర్దర్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు హెల్ప్ అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ మాస్ ఆఫ్ పార్టికల్స్ తర్వాత నెక్స్ట్ ఈ చార్జ్డ్ పార్టికల్స్కి లైక్ ప్రోటాన్స్ అవ్వచ్చు, న్యూట్రాన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రాన్స్ కావచ్చు, ఈ పర్టికులర్ వాటికి ఒకవేళ ఛార్జ్ కన్సిడర్ చేస్తే వాట్ ఈస్ ద ఛార్జ్ వాల్యూ? సో ఛార్జ్ వాల్యూ ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటే దట్ QE ఈజ్ ఈక్వల్స్ టు 1.69 into 10 to the power of minus 19 కూలమ్స్ అని రాస్తాం. 1.609 అని రాస్తాం, లేదా 1.6 is the more enough to solve the problem. 1.6 into 10 to the power of minus 19 coulombs. And even though you can consider as a mass of proton also same value that we have opposite direction లో ఉంటుంది. For suppose electron is a minus అయితే proton value అనేది ప్లస్ అవుతుంది. That's the difference. And what about neutron? So charge of neutron value that we have electrically 0. So there is no charge for a neutron, but we have a proton ki charge untundi, neutron charge untundi. What you can understand that positive negative charges means, just imagine that if you can consider one point, planetary motion. We have a planetary motion, sun center of the point, and planets are revolving with a constant orbits. Why it is moving with a constant orbit? Why don't it fall into the sun? ఎందుకు ప్రతి ప్లానెట్ అనేది ఫాల్ ఇన్ టు ద సన్ అవ్వట్లేదు అంటే అక్కడ we have a condition that is two forces are acting, that is one is centripetal force and centrifugal force. Two forces are acting simultaneously with opposite direction. సో కాబట్టి ఒక ప్లానెటరీ మోషన్ కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది చూడండి, ఒక సన్ కన్సిడర్ చేస్తాం, వీ హ్యావ్ ఎ సన్. సో ఇక్కడ నుంచి ప్లానెట్స్ ఇలా రివాల్వ్ అవుతున్నాయి. ఒక పర్టికులర్ ప్లానెట్ కన్సిడర్ చేస్తాం,
ఇది సన్ అనుకోండి. సో ఇక్కడ నుంచి ఈ వీటి మధ్యలో సమ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది అకార్డింగ్ టు లా ఆఫ్ గ్రావిటేషన్ కాన్సెప్ట్లో. సో ఈ అట్రాక్షన్ ఫోర్సెస్ వల్ల పార్టికల్స్ అనేటివి ఈ పర్టికులర్ ప్లానెట్ అనేది సన్ లోపల పడిపోకుండా పర్టికులర్గా ఇక్కడ మనకి 2 ఫోర్సెస్ యాక్ట్ చేస్తే, వన్ ఈజ్ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ వన్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంట్రిపిటల్ ఫోర్స్. 2 forces are acting opposite direction, their magnitudes are equal. సింపుల్ కాన్సెప్ట్. ఒక స్టోన్కి థ్రెడ్ కడదాం, సో ఇలా రివాల్వ్ చేద్దాం. సో ఇలా రివాల్వ్ చేస్తున్న కాన్సెప్ట్లో స్టోన్ అనేది పర్టికులర్ కాన్స్టెంట్ ఆర్బిట్లోనే రివాల్వ్ అవుతుంది కదా. సో ఇట్ నెవర్ గో అవే. వెన్ ఇట్ విల్ గో అవుట్, విచ్ మీన్స్ ఇఫ్ యూ కెన్ రిమూవ్ దిస్ థ్రెడ్. సో థ్రెడ్ని ఇలా రిమూవ్ చేసామనుకోండి, స్లోగా పార్టికల్ అనేది ఫార్ అవే, సో హెలికల్ పాత్లో అలా వెళ్ళిపోతుంది. అంటే సేమ్ కాన్సెప్ట్లో ఇక్కడ 2 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో వాటి పర్టికులర్ వాల్యూస్ అంటే ఫోర్స్ వాల్యూస్ని యూజ్ చేయడం వల్ల కాన్స్టెంట్ ఆర్బిట్లో ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక ప్లానెట్ అనేది రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ కమింగ్ టు ద చార్జెస్కి వచ్చేసరికి సేమ్. ఒక ఆటమ్ తీసుకుందాం. ఆటంలో వీ హ్యావ్ ఎ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఆల్వేస్ క్యారీస్ అ పాజిటివ్ చార్జ్ అండ్ ఎలక్ట్రాన్ హ్యావ్ ఎ నెగిటివ్ చార్జ్. Both charges are same but they are opposite direction. See, this Q and this we can consider is at a minus value 1.6 into 10 to the power of minus 19 coulombs, and QP value it is a 1 point at a proton యొక్క charge value we have 1.6 into 10 to the power of minus 19. So both charges are, this is a positive negative, and వీటి మధ్యలో some clear value radius value ఉంది, some radius లో ఉన్నాయి అనుకుందాం ఆర్బిట్ లో. ఈ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు నెవర్ ఫాల్, విల్ ఆల్వేస్ ట్రావెలింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంటే బట్ నెవర్ fall down. You can understand. You can remove electron from this particle. You can remove electron from that particular. So hydrogen atom నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు, హీలియం ఆటం నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు. పర్టికులర్ ఎవ్రీ ఆటమ్స్ నుంచి మనకి దాని యొక్క కన్సిస్టెన్సీని లేదా దాని యొక్క స్టెబిలైజేషన్ని బట్టి ఒక ఎలక్ట్రాన్ కానీ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్. సో ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తున్నాం, ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయగలుగుతున్నాం, బట్ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు న్యూక్లియస్ సైడ్ పడిపోదు, బికాస్ దెర్ ఈస్ సమ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్స్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు దిస్ 2 ఫోర్సెస్ లైక్ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. సో కాబట్టి కాన్స్టెంట్ ఆర్బిట్లో అలాగే రివాల్వ్ అవుతూనే ఉంటాయి, బికాస్ దేర్ మాసెస్ ఆర్ డిఫరెంట్ అండ్ దేర్ చార్జెస్ ఆర్ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్. Is that clear? So next మనకి ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ చార్జెస్ని బేస్ చేసుకుని we know that these 3 particles అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్ట్ కూడా ఉన్నారు. వాటికి సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళంటే మనకి వీటికి చీట్ కోడ్ అంటే లేదా సింపుల్గా షార్ట్కట్గా గుర్తుండే ప్రాసెస్లో కూడా చెప్పొచ్చు, దట్ ఈస్ PEN అని రాస్తాం. సో ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్ అంటే దిస్ ఈజ్ ఎ ప్రోటాన్ అండ్ దిస్ ఈజ్ ఎ ఎలక్ట్రాన్ and this is neutron. సో ఈ 3 పార్టికల్స్ని సింపుల్గా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్లో మనకి అంటే ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ నేమ్ PEN is equals to RTC. మనకు తెలుసు కదా ఆర్టీసీ బస్సులు ఉంటాయి. సో ఆర్టీసీ బస్సుల్లో బేస్ చేసుకుని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. PEN is equals to RTC. R అంటే ఏంటి? రూథర్ఫర్డ్. అంటే ప్రోటాన్ని ఫైండ్ అవుట్ చేసిన ఆయన రూథర్ఫర్డ్, అండ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేసిన వారు థామ్సన్, అండ్ నెక్స్ట్ న్యూట్రాన్ ఫైండ్ జేజే చాడ్విక్ అని చెప్తాం, దట్ ఈస్ వీ హ్యావ్ చాడ్విక్. సో న్యూట్రాన్ ఫైండ్ అవుట్ చేసిన ఆయన చాడ్విక్, అండ్ ఎలక్ట్రాన్స్ని జేజే థామ్సన్ ఫైండ్ అవుట్ చేసిండు, ప్రోటాన్స్ని రూథర్ఫర్డ్ ఫైండ్ అవుట్ చేసిండు. సో సింపుల్గా పెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీసీ, ఈ చార్జ్డ్ పార్టికల్స్ని. ప్లీజ్ నోట్ దిస్ వన్. సో నెక్స్ట్ మనకి ఫ్రమ్ పర్టికులర్ లెసన్లో ఈ పర్టికులర్ చార్జ్డ్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అంటున్నాం కదా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అసలు ఆటామిక్ నెంబర్ని డిసైడ్ చేసే పార్టికల్స్ ఏంటి అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేది చూద్దాం. సో సింపుల్గా మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా ఒక సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ తీసుకుందాం. ఈ న్యూక్లియస్లో ఎన్ని న్యూక్లియస్లో ఏం పార్టికల్స్ ఉన్నాయి, ఆ పార్టికల్స్లో ఏమేమి కన్సిడర్ చేస్తే మాస్ ఆఫ్ ప్రోటాన్ అవుతుందా లేదా అటామిక్ మాస్ నెంబర్ ఎంత అవుతుంది, అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. పర్టికులర్లీ ఒక ఆటం తీసుకుంటే వీ కెన్ డిఫైన్ యాజ్ జెడ్తో డినోట్ చేస్తాం. సో జెడ్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ అటామిక్ నెంబర్ కదా. సో అటామిక్ నెంబర్ వాల్యూ డిసైడ్ చేస్తుంది. అంటే అటామిక్ నెంబర్ దేన్ని డిసైడ్ చేస్తుంది అంటే సింపుల్లీ యూ కెన్ కన్సిడర్ యాజ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఎలక్ట్రాన్స్ అనుకుంటారు, బట్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ లేకపోతే అటామిక్ నెంబర్ని డిసైడ్ చేసే నెంబర్ ఏదంటే దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. పర్టికులర్లీ ఒక న్యూక్లియస్ తీసుకున్నాం, ఈ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ కన్సిస్ట్ అయి ఉన్నాయి, సో ఎన్ని ప్రోటాన్స్ కన్సిస్ట్ అయి ఉన్నాయని డిసైడ్ చేసేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్.
క్లియర్, అటామిక్ నెంబర్ డినోటెడ్. అండ్ సింపుల్గా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ పర్టికులర్ న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయనే తెలియదు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఆటమ్ తీసుకుందాం. వీ హ్యావ్ దట్ ఈస్ ఆక్సిజన్ 8 and 16 అండ్ లేకపోతే క్లోరిన్ 17 and 37 లేదా 35.5 అని రాసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఐ థింక్ సో 35.5 లేదా 37 అలా రాస్తారు. ఈ 0.5 వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో ఇక్కడ నుంచి 8, 16 రాస్తున్నామంటే ఇక్కడ 8 డినోట్స్ హ్యాస్ సింపుల్లీ Z. క్లియర్. ఇక్కడ 6 డినోట్స్ యాజ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఎన్ని న్యూట్రాన్స్ కన్సిస్ట్ అయ్యింది, ఓవరాల్గా పర్టికులర్ వాల్యూస్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్ వాల్యూస్ ఉన్నాయని డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కావాలంటే ఈ న్యూక్లియస్ పర్టికులర్ పార్టికల్స్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి? A - Z. అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి? మాస్ నెంబర్. దిస్ ఈజ్ అ మాస్ నెంబర్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ అటామిక్ నెంబర్, అంటే మనం తీసుకున్న ఆటమ్ యొక్క నెంబర్ కావాలి కదా, సో ఇది అటామిక్ నెంబర్ అని చెప్తాం. సో ఈ పర్టికులర్ పాయింట్స్లో ఒకవేళ ఒక ఆటమ్ కన్సిస్ట్ తీసుకున్నప్పుడు దీన్ని Z అనే అటామిక్ నెంబర్ అంటాం, ఇది మాస్ నెంబర్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్. సో మాస్ నెంబర్ ఎప్పుడైనా సరే ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని కలిపితే మనకి మాస్ నెంబర్ వస్తుంది. చూడండి, సో ఎంత మనకి మాస్ నెంబర్ డినోట్ చేస్తున్నామంటే A ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ సపోజ్ N ఈజ్ ఎ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనుకుందాం, ప్లస్ ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది? Z అవుతుంది కదా. సో మాస్ నెంబర్ డిఫైన్స్ యాజ్ A is equals to N plus Z అని రాస్తాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కన్సిడర్ చేస్తే మనకు ఓవరాల్గా మాస్ నెంబర్ వస్తుంది. అంటే సింపుల్గా ఒక ఆక్సిజన్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ 8 ప్రోటాన్స్ కన్సిస్ట్ అయితే ఎంత మాస్ నెంబర్ ఉంటుందంటే 8 ప్రోటాన్స్ ప్లస్ 8 న్యూట్రాన్స్ కన్సిస్ట్ అవుతాయి ఆ పర్టికులర్ ఆక్సిజన్ ఆటంలో. కాబట్టి 8 + 8 16 కాబట్టి దిస్ ఇస్ అ మాస్ నెంబర్ అండ్ దిస్ వాజ్ అన్ అటామిక్ నెంబర్. ఎప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. కొన్నిసార్లు ఇలా రాస్తారంటే యూ కెన్ రైట్ ఇట్ ZA ఇలా కూడా రాయొచ్చు. సో కొన్ని ఆటమ్స్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటివి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఈక్వల్ కాదు. లెట్ మీ టెల్ యూ. సో ఇక్కడ క్లోరిన్ అనేది 17 ఉంది, 17 అనేది 35.5 ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో 35.5 అంటే ఏంటి అంటే ఇక్కడ క్లోరిన్ అనే ఆటమ్ అనేది ఐసోటోప్గా బిహేవ్ చేస్తుంది. అంటే పర్టికులర్లీ మాస్ నెంబర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయదు. అందులో నుంచి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేవి డిఫరెన్షియేట్ అవ్వడం వల్ల మన క్లోరిన్ ఆటమ్ అనేది క్లోరిన్ 17, 35 అండ్ క్లోరిన్ 17, 36 అండ్ క్లోరిన్ 17, 37 ఇలా డిఫరెంట్ నెంబర్స్ని మనం ఐసోటోప్స్గా బిహేవ్ చేసే కాన్సెప్ట్లో ఓవరాల్గా మనకు ఓవరాల్ మాస్ కావాలి, మాస్ నెంబర్ కావాలి. చూడండి, అటామిక్ నెంబర్ ఎప్పుడూ చేంజ్ కావట్లేదు, బట్ మాస్ నెంబర్ చేంజెస్ కావచ్చు ఐసోటోప్స్లో. ఎప్పుడైనా సరే అటామిక్ నెంబర్ చేంజ్ అయిందంటే ఆటమ్ విల్ బి చేంజెస్. హోప్ యూ అండర్స్టాండ్. అంటే Z వాల్యూ చేంజ్ అవుతుంది అనుకోండి. ఫర్ సపోజ్ 17 ప్లేస్లో 18 వచ్చిందో నెక్స్ట్ ఆటమ్ ఆర్గాన్ ఆటమ్ వస్తుంది. అండ్ అలా పర్టికులర్గా Z వాల్యూ చేంజ్ అయితే ఆటమ్ వాల్యూ చేంజ్ అవుతుంది. బట్ మాస్ నెంబర్ చేంజ్ అయినంత మాత్రాన ఆటమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వాటినే మనం ఏమంటామంటే ఐసోటోప్స్, ఐసోబార్స్ అండ్ ఐసోమర్స్ అండ్ ఐసోటోన్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్లో వాటిని డిస్కస్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియరా? అంటే మనం జనరల్గా ఏం చెప్తున్నాం, ఇప్పుడు పర్టికులర్గా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని కావాలంటే జస్ట్ సింపుల్గా మాస్ నెంబర్ -Z చేస్తే అయిపోయి. అంటే న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు మనకు. ఆ న్యూట్రాన్స్ ఎన్ని కావాలంటే మనకు మాస్ నెంబర్ తెలుస్తుంది, Z నెంబర్ తెలుస్తుంది. కాబట్టి లేదా మాస్ నెంబర్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ తెలిస్తే మాస్ నెంబర్ ఎంత అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఈజ్ దట్ క్లియర్? సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇలాంటి పర్టికులర్ పార్టికల్స్లో ఎందుకు ఇలా చేంజెస్ జరుగుతుంది, మాస్ నెంబర్ ఎందుకు చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. నోట్ చేసుకోండి. సో వీటిని బేస్ చేసుకొని మనకి కొన్ని పార్టికల్స్ వచ్చినాయి. దట్ వీ హ్యావ్ ఐసోటోప్స్, ఐసోబార్స్ అండ్ ఐసోటోన్స్ అని 3 టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం న్యూక్లియర్ లెసన్లో చేస్తున్నప్పుడు చాలాసార్లు కన్ఫ్యూజ్ చేసే టాపిక్స్ ఏమంటే ఈ పర్టికులర్ టాపిక్స్. వీటిలో చిన్న చీట్ కోడ్ కూడా ఉంటుంది. ఈ చీట్ కోడ్ అంటే షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తాను. సో ఐసోటోప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐసోటోప్స్ అంటే సింపుల్లీ మనకి అర్థమయ్యేది ఏంటంటే పర్టికులర్లో టాప్ వాల్యూస్ అనేవి చేంజెస్ కావచ్చు, ఆటమ్ నెంబర్ చేంజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్తో మీకు డెఫినేషన్ ఇస్తాను. సో ఫర్ సపోజ్ ఐ గోనా టేక్ క్లోరిన్ ఆటమ్ 17 and 35 ఒక ఆటమ్ తీసుకుందాం. అండ్ మేబీ క్లోరిన్ పాసిబుల్ 17 and 36. సో క్లోరిన్ వీ హ్యావ్ 17 and 37. ఇలా నెంబర్ ఆఫ్ మాస్ నెంబర్స్ వాల్యూ విల్ బి చేంజెస్.
సో వాట్ యూ కెన్ డిఫైన్, దట్ మీన్స్ ఐసోటోప్స్ డిఫైన్ ఎలా చేస్తాం చెప్పండి, డెఫినేషన్ బేస్ చేసుకొని. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫర్ సపోజ్ ఆక్సిజన్ 815 అండ్ ఆక్సిజన్ 816 ఇలాంటి నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ద అటామిక్ నెంబర్ రిమైన్స్ సేమ్. లిసన్ కేర్ఫుల్లీ, ద అటామిక్ నెంబర్ రిమైన్స్ సేమ్. డెఫినేషన్ చూడండి సింపుల్గా ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని, ద అటామిక్ నెంబర్ రిమైన్స్ సేమ్ బట్ మాస్ నెంబర్ విల్ బి డిఫరెంట్. So mass number will be different. Mass number will be different. See, 15, 16, 35, 36, 37. ఇంకా మనం ఈ లెసన్లో బాగా డిస్కస్ చేసేది యురేనియం 92, 238, యురేనియం 92, 235. సో ఇలాంటి వాల్యూస్ని మనం యురేనియం ఆటం బాగా యూజ్ చేస్తాం ఈ లెసన్లో, కాబట్టి చెప్తున్నా. యురేనియం 92, 238, యురేనియం 92, 235. సో వీటన్నిటిని ఏమంటాం అంటే ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, టాప్స్. మీకు షార్ట్ కట్ చెప్పాను కదా. సో ఐసోటాప్స్ అంటే టాప్స్ విల్ బి చేంజ్. మనం తీసుకున్న ఆటంలో టాప్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటున్నాయి, టాప్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని సింపుల్గా ఐసోటోప్స్ అంటాం. అలా గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. బట్ బేస్ వాల్యూస్ విల్ బి సేమ్. ఓకే, ఐసోటోప్స్లో బేస్ అంటే జెడ్ వాల్యూ చేంజ్ కావట్లేదు, బట్ ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, మాస్ నెంబర్. ఇస్ అ క్లియర్? అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఐసోబార్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐసోబార్స్లో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ ఐ కెన్ టేక్ హైడ్రోజన్ 1,3 పాసిబుల్ అవుతుంది. దీన్ని ఏమంటాం సింపుల్గా, మనకు హైడ్రోజన్ ట్రాన్సిషన్ ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి, 1,1 అండ్ హైడ్రోజన్ 1,2 అండ్ హైడ్రోజన్ 1,3 ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే ప్రోపియం అంటాం, ప్రోటియం అండ్ దిస్ ఇస్ డ్యూటేరియం. నోట్ దిస్ వన్. సో ఇది మనకు అప్పుడప్పుడు నేమ్స్ కనిపిస్తుంటాయి. డ్యూటేరియం అంటే హైడ్రోజన్ 1 ప్రోటాన్ ఉంటుందంటే ఒక ప్రోటాన్ నెంబర్ ఉంటుంది, 2 మాస్ నెంబర్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ దీన్ని ఏమంటే ట్రిటియం అంటాం. 3 ఉన్నాయి కదా, సో సింపుల్గా ట్రిటియం అని చెప్తాం. నోట్ చేసుకోండి. ఈ ట్రాన్సిషన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్లో 3 పాసిబిలిటీస్ ఉంటాయి, 1,1, 1,2 అండ్ 1,3 ఉంటాయి. ఫర్దర్గా వెళ్తుంటే మనకు వస్తాయి. సో హైడ్రోజన్ 1,3 అండ్ నెక్స్ట్ హీలియం 2,3 కూడా పాసిబుల్ అవుతుంది, 2,3. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీ హ్యావ్ కార్బన్ 6,14 అండ్ నైట్రోజన్ 7,14. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ జెడ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, బట్ మాస్ నెంబర్ చేంజ్ కావట్లేదు, కాబట్టి దీని ఏమంటాం, ఐసోబార్స్ అంటాం. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బార్స్ విల్ బీ చేంజ్ అంటే బేస్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంది, బట్ పవర్ వాల్యూస్ నెవర్ చేంజ్. సో సింపుల్ ఇక్కడ ఏమవుతుంది, బేస్ వాల్యూ చేంజ్. అంటే బేస్ వాల్యూ చేంజ్ అంటే ఏం చేంజ్ అవుతుంది, దట్ వీ హ్యావ్ జెడ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, బట్ రిమైనింగ్ అంటే మాస్ నెంబర్ రిమైనింగ్ సేమ్. మాస్ నెంబర్ రిమైన్స్ సేమ్ బట్ అటామిక్ నెంబర్ విల్ బి డిఫరెన్స్ అంటే చేంజ్. అటామిక్ నెంబర్ విల్ బి చేంజ్. ఓకే, సో అటామిక్ నెంబర్ చేంజ్ అవుతుంది, జెడ్ వాల్యూ చేంజ్ అవుతుంది, బట్ మాస్ నెంబర్స్ వాల్యూస్ అనేవి సేమ్ అవుతాయి. సో ఇది నోట్ చేసుకోండి ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ పాజ్ చేసుకొని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పర్టికులర్ టాపిక్లోకి వెళ్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఇంకొక టైప్ ఆఫ్ ఐసోబార్స్ ఉన్నాయి. ఐసోబార్స్ అయిపోయింది, ఐసోటోన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఐసోటోప్స్ అయిపోయింది కదా, సారీ ఫర్ దట్. ఐసోటోన్స్. సో దీస్ కూడా కొంచెం డిఫరెంటే. ఇక్కడ ఐసోటోన్స్కి వచ్చేసరికి బోత్ వాల్యూస్ విల్ బి చేంజ్. ఫర్ సపోజ్ ఏదైనా ఒక పర్టికులర్ ఆటం తీసుకున్నప్పుడు తీసుకుంటే దీన్ని ఎలాగైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ కార్బన్ 6 and 14 అని రాసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ నైట్రోజన్ 7 and 13 ఉండొచ్చు, మేబీ పాసిబుల్ అవుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ 8 and 15 ఉండొచ్చు. సో వాట్ ఎవర్ వాల్యూస్ యూ కెన్ టేక్, జెడ్ వాల్యూ చేంజ్ అవుతుంది అండ్ మాస్ నెంబర్ వాల్యూ చేంజ్ అవుతుంది. అంటే హియర్ మాస్ నెంబర్ అంటే ఏ వాల్యూ, సింపుల్గా డెఫినేషన్ రాద్దాం. మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్ విల్ బి చేంజ్. అటామిక్ నెంబర్ విల్ బి చేంజ్ అంటే
పర్టికులర్ వాల్యూస్లో చేంజెస్ జరుగుతాయి. సో ఇది మనకి పర్టికులర్గా ఐసోటోన్స్ గురించి డిస్కస్ చేస్తే ఐసోటోప్స్, ఐసోబార్స్ అండ్ ఐసోటోన్స్. సో ఐసోబార్స్, ఐసోటోప్స్ మైండ్లోకి వచ్చింది అనుకోండి, ఐసోటోన్స్ అనేటివి రెండిట్లో చేంజెస్ జరుగుతున్నాయంటే అయిపోతుంది. ఐసోటోప్స్ అంటే గుర్తుపెట్టుకోండి టాప్ వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతాయి, ఐసోబార్స్ అంటే బేస్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సింపుల్ కదా, ఎప్పుడు గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ ఐసోటోన్స్కి వచ్చేసరికి బోత్ వాల్యూస్ విల్ బి చేంజెస్, అంటే జెడ్ వాల్యూ చేంజ్ అవుతుంది అండ్ ఏ వాల్యూ చేంజ్ అవుతుంది. ఇది పర్టికులర్ టాపిక్స్లో. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి బేస్ చేసుకొని మనకు ఒక పర్టికులర్ న్యూక్లియస్ తీసుకున్నప్పుడు ఈ న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి అంటున్నాం కదా, వాటికి ఒక చిన్న డెఫినేషన్. మనకి వర్డ్ ఎప్పుడైనా కనిపించినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి చెప్తున్నా. సో న్యూక్లియాన్స్ అంటాం. న్యూక్లియాన్స్ అంటే న్యూక్లియాన్స్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అంటే ఒక ఆటమ్స్లో ఒక న్యూక్లియస్లో కన్సిస్ట్ అవుతున్నాయి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్నే న్యూక్లియాన్స్ అంటాం. ఓకేనా, న్యూక్లియాన్ అనే వర్డ్ ఎప్పుడైనా కనిపిస్తుంది అంటే ఒక న్యూక్లియస్లో కన్సిస్ట్ అవుతున్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని కలిపి మనం న్యూక్లియాన్స్ అంటాం. సో దాన్ని మర్చిపోకుండా ఒక వర్డ్లో డెఫినేషన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ డెఫినేషన్, ఏఎంయు. సో మనకి ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉంటాం, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అని. అటామిక్ మాస్ యూనిట్ అని రాస్తాం. సో అక్కడ 1 అటామిక్ మాస్ యూనిట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే 1.666 × 10⁻⁻27 kgs అని అలా రాస్తాం కదా. సో ఈ అటామిక్ మాస్ యూనిట్ 1 AMని ఎలా డిఫైన్ చేశారు అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి కార్బన్ అనే ఒక ఐసోటోప్ తీసుకొని 612 అనే ఒక కార్బన్ ఐసోటోప్ తీసుకొని ఇక్కడ మనం తీసుకునే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 612 అనే కార్బన్ ఐసోటోప్స్ తీసుకుంటున్నాం. టోప్ అంటే ఏంటి, టాప్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో అది ఎప్పుడు మన మైండ్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి 612 అనే ఒక కార్బన్ ఐసోటోప్ తీసుకొని దీని యొక్క AMU వాల్యూని డిసైడ్ చేశారు. ఎలా అంటే దట్ వీ హ్యావ్ 1/12 × 1 కార్బన్ ఆటమ్ మాస్ నెంబర్, 1 కార్బన్ 612 మాస్ నెంబర్ వాల్యూ. సో ఇక్కడ మనకి 1 కార్బన్ ఆటమ్ మాస్ 12 వాల్యూ కావాలంటే పర్టికులర్ కార్బన్ ఆటమ్స్తో తీసుకుంటే 1/12 ఇక్కడ మనం పర్టికులర్ 1 కార్బన్ ఆటమ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ N అనే ఒక అవగాడ్రో నెంబర్ వస్తుంది. సో అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే మనకి పర్టికులర్గా ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, దాని యొక్క ఆటమ్ యొక్క మాస్ ఎలా డిసైడ్ చేస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 12 క్యాన్సిల్ అయితే మనకు అవగాడ్రో నెంబర్ వాల్యూ తెలుసు కదా ఏంటి, దట్ వీ కెన్ టెల్ హ్యాట్ 1/6.023 × 10⁻23 + 23 వాల్యూ రాస్తాం ఆటమిక్ అవగాడ్రో నెంబర్ కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ అవగాడ్రో నెంబర్ కాన్స్టెంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే 1.66 × 10⁻27 kg, దట్ 1 AMU వాల్యూ. సో AMU వాల్యూ చాలా ఇంపార్టెంట్ మనకి ఫర్దర్గా బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్లో చేసేటప్పుడు అవసరం అవుతుంది. కాబట్టి 1.66 × 10⁻27 kg. ఓకే, సో ఇది మనకి AMU రిలేటెడ్ డిస్కస్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా స్లోగా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ మీద ఫ్రేమ్ అవుతాయి అంటే ఎలాంటి ఫార్ములాస్ మీద ఫ్రేమ్ అవుతుంది. సో చాలామంది బైపీసీ స్టూడెంట్స్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది, బట్ చాలా ఫోకస్ ఉన్న లెసన్ అండి, డోంట్ నెగ్లెక్ట్ దిస్ లెసన్. సో ఇక్కడ నుంచి మనకి సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అనే ఒక టాపిక్ వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సైజ్ ఆఫ్ న్యూక్లియస్ని ఎలా డిస్కస్ చేస్తాం అనేది చూద్దాం. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అంటే పర్టికులర్ ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు ఆటంలో ఒక న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది, ఎంత సైజ్ వాల్యూ ఉంటుంది అనేది సో ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమే, బట్ రూథర్ఫోర్డ్ చెప్పి వెళ్ళిపోయాడు. సో దట్ వాజ్ ఎవ్రీ ఆటమ్ యాజ్ ఎ స్పెరికల్ షేప్లో ఫామ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ ఆటమ్స్లో ఉన్న న్యూక్లియస్ వాల్యూ స్పెరికల్ షేప్లో ఉందని చెప్పాడు కాబట్టి చాలా ఈజీగా మనం షేప్ని ఇమాజిన్ చేసుకొని వాటి వాల్యూస్ రాద్దాం. సో సైజ్ ఆఫ్ న్యూక్లియస్లో పర్టికులర్లీ ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్ రాస్తే, సో ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్ అంటే ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసాం, వీ హ్యావ్ ఏ ఓన్లీ ప్రోటాన్కి మాత్రమే ఛార్జ్ ఉంటుంది. దాన్ని సింపుల్గా మనం ఎలా డినోట్ చేస్తామంటే ZEతో డినోట్ చేస్తాం. Z అంటే ఏంటి, ఇక్కడ అటామిక్ నంబర్, Z అంటే అటామిక్ నెంబర్, అండ్ E ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అని రాస్తాం. సో ఈ పర్టికులర్ వాల్యూ అనేది నీకు ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్ని డిస్కస్ చేస్తే, అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్లో సైజ్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం. సైజ్ వాల్యూ కన్సిడర్ చేయాలంటే ఫర్ సపోజ్ మనం ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు లెట్ X అనే ఆటమ్ తీసుకున్నప్పుడు ZA. సో సైజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అటామిక్ నెంబర్ మీద డిపెండ్ కాదు.
ఓకే, సో మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఏ మీద డిపెండ్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ లెట్ కన్సిడర్ ద మాస్ వాల్యూ, అంటే ఒక ఆటం కన్సిడర్ చేస్తే ఏమంటారు, మీ స్పెరికల్ షేప్లో ఫామ్ అయి ఉంటుందని చెప్తాం. అట్లా స్పెరికల్ షేప్లో ఒక బాల్ షేప్లో ఉంటుంది. ఒక బాల్ షేప్లో ఉన్నప్పుడు ఆ బాల్ షేప్లో మనకి వాల్యూమ్ని కన్సిడర్ చేస్తే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఇక్కడ ఏ అంటే ఏంది, మాస్ నెంబర్. సో డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ ఏ అంటే ఏరియా కాదు. సో దిస్ ఈజ్ అ మాస్ నెంబర్. ఇక్కడ వి అంటే వాల్యూమ్. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో దీన్ని స్లోగా మనం ఎక్స్టెండ్ చేస్తూ వెళ్దాం అండ్ ఎలా కంపేర్ చేయొచ్చు ఒక సైజ్ ఆఫ్ న్యూక్లియస్. ఫర్ సపోజ్ ఒక హైడ్రోజన్ ఆటం తీసుకుందాం. సో హైడ్రోజన్ ఆటం తీసుకున్నాం, దాని సైజ్ చిన్నగా ఉంటుంది, అంటే మాస్ నెంబర్ తక్కువ ఉంటుంది. ఒక న్యూక్లియస్ ఆటం తీసుకోండి. ఒక న్యూక్లియస్ ఆటం తీసుకున్నప్పుడు సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే న్యూక్లియస్ అంటే క్లోరిన్ ఆటం లాంటిది ఏదైనా తీసుకుంటే. ఫర్ సపోజ్ మనకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, NaCl ఒక ఆటం ఒక ఏమంటారు దీన్ని, ఒక సాల్ట్ అనుకుందాం, ఒక సాల్ట్. సో NaCl అనే సాల్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే వీ హ్యావ్ Na ప్లస్ అండ్ Cl మైనస్, రైట్. సో Na ప్లస్ అండ్ Cl మైనస్ రెండు కంబైన్డ్ అవ్వడం వల్ల మనకి NaCl అనే ఒక సాల్ట్ క్రియేట్ అవుతుంది. సో NaCl సాల్ట్ క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ సైజ్ వాల్యూ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇది పాజిటివ్ ఛార్జ్ అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి లూజ్ అయిపోయింది. ఇది నెగిటివ్లీ ఛార్జ్ ఉందంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి గెయిన్ అయ్యింది, కాబట్టి దీన్ని మైనస్తో డినోట్ చేస్తాం. అండ్ కంపేర్ టు దిస్ వన్, సో సోడియం అనేది 11 ఆటమే అండ్ ఇక్కడ 17 ఆటమిక్ నెంబర్ కదా, జెడ్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో 17 అంటే దీని యొక్క మాస్ నెంబర్ వాల్యూ కూడా అరౌండ్గా 37 అలా చేంజెస్ జరగవచ్చు. సో ఇక్కడ నుంచి మాస్ నెంబర్ చేంజ్ అయింది కాబట్టి సైజ్ వాల్యూ కూడా ఎక్కువ ఉండొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు డిఫరెంట్ ఆటమ్స్లో కంపేర్ చేసినప్పుడు ఒక ఆటం ఇస్తాడు, ఒక బెరీలియం ఆటం అంటాడు, ఒక లిథేనియం ఆటం అంటాడు, ఒక ప్లూటోనియం ఆటం అంటాడు. సో వాటి ఆటమ్స్ యొక్క రేడియస్ని కంపేర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం, దట్ ఈజ్ వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్ అంటే వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ స్ఫియర్ అంటే ఏం ఫార్ములా రాసుకుంటాం, 4/3 πr³ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్. సో 4/3 π ఈజ్ ఎ కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి జస్ట్ ఆర్ వాల్యూ మాత్రమే మనం ఇక్కడ డినోట్ చేస్తాం. అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వెళ్ళిపోతే r³ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. లేదా సింపుల్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఎలా ఇస్తారంటే r1/r2, సారీ ఫస్ట్ ఆర్ రాద్దాం, క్యూబ్ అటు సైడ్ పంపిస్తే ఏమని చెప్పండి, a⁻1/3. దిస్ వాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ వైల్ యూర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సో నీట్ ఓరియంటెడ్గా, కాంపిటేటివ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో, జేఈఈ మెయిన్స్ ఓరియంటెడ్లో మనకి ఈ రిలేషన్స్ మీద చాలా ఇస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా సోడియం అండ్ క్లోరిన్ ఆటం అని. సో ఈ రెండు ఆటమ్స్ని కంపేర్ చేసినప్పుడు దేని యొక్క రేడియస్ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఫర్ సపోజ్ రెండు ఆటమ్స్కి కంపేర్ చేస్తే r1/r2 ఈజ్ ఈక్వల్స్ టు a1/a2 హోల్ పవర్ ఆఫ్ 1/3 అని రాస్తాం. ఇలా టూ ఆటమ్స్ని కంపేర్ చేసినప్పుడు ఒక ఆటం యొక్క మాస్ నెంబర్ ఇస్తాడు, ఇంకో ఆటం యొక్క మాస్ నెంబర్ ఇస్తాడు, అండ్ ఒక ఆటం యొక్క రేడియస్ ఇస్తాడు, ఇంకొక ఆటం యొక్క రేడియస్ని కంపేర్ చేయమంటాడు. సో అప్పుడు రేడియస్ని ఆటమ్స్ని కన్సిడర్ చేసినప్పుడు మనం ఇలా సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ వరకు అయిపోతుందా అంటే నో. సో ఇప్పుడు స్లోగా సర్ఫేస్ ఏరియాను కూడా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఓన్లీ రేడియస్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ పాయింట్లో సర్ఫేస్ ఏరియాని కన్సిడర్ చేస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ న్యూక్లియస్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం సర్ఫేస్ ఏరియాని ఎస్తో డినోట్ చేద్దాం. ఇప్పుడు వాల్యూమ్తో కన్సిడర్ చేస్తున్నాం కదా, సో సర్ఫేస్ ఏరియాని ఎస్తో డినోట్ చేస్తే దట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ యూ కెన్ రైట్ ఇట్ ఈస్ ఏ అని రాసుకుంటాం, లేదా a⁻1/3 అని రాస్తాం సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియాని ఏరియాతో కంపేర్ చేస్తున్నప్పుడు అంటే సింపుల్గా ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అని ఒకవేళ రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, సర్ఫేస్ ఏరియాకి వీ హ్యావ్ ఎ ఫార్ములా సర్ఫేస్ ఏరియా 4πr² అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి మాస్ నెంబర్ డినోట్ చేస్తున్నాం కాబట్టి దట్ విల్ బికమ్ హ్యాస్ 2/3 అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. చూడండి ఇక్కడ r³ అనేది అటు సైడ్ వెళ్ళిపోతే 1/3 అవుతుంది. అండ్ ఇక్కడ సర్ఫేస్ ఇక్కడ ఏతో ఎందుకు డినోట్ చేయట్లేదంటే ఏ అనేది ఆల్రెడీ మనం మాస్ నెంబర్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ డినోటెడ్ యాజ్ ఎ ఎస్ అనే సర్ఫేస్ ఏరియా కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఎస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అయినప్పుడు ఏమవ్వాలి, మాస్ నెంబర్ 2/3 కావాలి. ఎందుకు, ఇది r² ఉంది కదా, కాబట్టి దాన్ని కంపేర్ చేసే కాన్సెప్ట్లో మనకు ఏ వాల్యూ 2/3 అవుతుంది. దిస్ వాజ్ ఆల్సో మీ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇదంతా ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ ఒక న్యూక్లియస్ అనేది స్ప్లిట్ అవుతుంది అనుకోండి, 2 పార్ట్స్గా స్ప్లిట్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఇది న్యూక్లియస్ 1 అండ్ న్యూక్లియస్ 2 అంటే 2 పార్ట్స్గా స్ప్లిట్ అవుతున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ మనకి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం బేస్ చేసుకొని m1v1 ఈజ్ ఈక్వల్స్ టు m2v2 అని చెప్తాం.
ఎందుకు పార్టికల్ ఫస్ట్ న్యూక్లియస్ అనేది రెస్ట్లో ఉంది, ఈ రెస్ట్లో ఉన్న న్యూక్లియస్ అనేది 2 పార్ట్స్ అంటే న్యూక్లియస్గా డివైడ్ అయిపోయినప్పుడు మనకి ఇది రెస్ట్లో ఉన్నది 2 పార్ట్స్కి డివైడ్ అవుతుంది. దిస్ హ్యాజ్ ఎ వెలాసిటీ v1, దిస్ వన్ హ్యాజ్ ఎ వెలాసిటీ v2 అనుకోండి. సో అలా డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే m1v1 ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ కన్సిడర్ చేస్తే m1v1 m2v2 అని రాస్తాం. Is that clear? And next మనకి ఇక్కడ నుంచి రిలేషన్ క్రియేట్ చేసుకుంటే చూడండి, ఫర్ సపోజ్ v1/v2 రాసుకుంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు m2/m1. ఓకేనా? సో మనం స్లోగా రేడియస్ కంపేర్ చేస్తున్నాం వెలాసిటీస్ కూడా, అంటే v1/v2 m2/v1. ఇక్కడ m అంటే ఏంటి? మాస్. అవునా? మాస్, ఇక్కడ మాస్. ఓకే, ఈ మాస్ వాల్యూ ఎలా డినోట్ చేసుకోవచ్చు? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ రాస్తాం కదా. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ రాసినప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకుంటే ఏంటి? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాసుకోవచ్చు. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఒకటే న్యూక్లియస్ కాబట్టి డెన్సిటీ కాన్స్టెంట్. బట్ ఇక్కడ మాసెస్ డిఫరెంట్ మాసెస్లో డిఫరెంట్ వాల్యూమ్స్, ఇది ఒక రేడియస్ r1 అండ్ ఇది ఒక రేడియస్ r2, డిఫరెంట్ రేడియస్గా డివైడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్స్ కన్సిడర్ చేసినప్పుడు మాస్ అంటే సింపుల్గా మనం డెన్సిటీ వాల్యూమ్లో రాస్తే, అంటే ఇప్పుడు వాల్యూమ్ కన్సిడర్ చేస్తే మళ్ళీ సేమ్ r వాల్యూ వస్తుంది. అంటే that you can write it as r2/r1 whole that is equals to a2/a1 whole power of 1/3. This also be very very important. See, velocity related and mass number related. v1 inversely proportional to mass number, v2 inversely proportional to a2 mass number. అంటే వెలాసిటీ ఎక్కువ ఉంది అనుకోండి, మాస్ నెంబర్ అనేది తక్కువ ఉంటుంది. అదే కదా మనం మొమెంటంలో రిలేట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ యొక్క 1 kg మాస్ను త్రో చేస్తే ఒక డిస్టెన్స్లో పడిపోతుంది, 2 kg మాస్ను త్రో చేస్తే ఒక డిస్టెన్స్లో పడుతుంది. అంటే మాస్ పెరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్? ద వెలాసిటీ విల్ బి డిక్రీజెస్. మాస్ తగ్గుతుంది, వాట్ విల్ హ్యాపెన్? ద వెలాసిటీ విల్ బి ఇంక్రీజెస్. సేమ్ కాన్సెప్ట్లో ఇక్కడ వెలాసిటీ v1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్ అండ్ v2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా మాస్ నెంబర్ రిలేటెడ్. a2 అంటే మాస్ నెంబర్. సో ఇది మనకి పర్టికులర్గా రిలేట్ చేసినప్పుడు ఇప్పుడు సింపుల్గా రాసుకుంటే ఇప్పుడు పర్టికులర్ ఫార్ములా అనేది పర్టికులర్ డిఫరెంట్ మాసెస్కి అండ్ రేడియస్కి అండ్ ఆటోమిక్ నెంబర్కి మాస్ నెంబర్కి రిలేట్ చేస్తూ వస్తున్నాం. ఇజ్ దట్ క్లియర్? సో ఇది మనకి ఓవరాల్గా న్యూక్లియస్లో ఒక చిన్న సైజ్ ఆఫ్ న్యూక్లియస్ని కంపేర్ చేయమన్నప్పుడు ఇలాంటి ఫార్ములాస్ అనేవి మనకు హెల్ప్ అవుతాయి. ఇది మనకి జస్ట్ వీటి రిలేషన్స్లో ఎలా కంపేర్ చేస్తున్నాం అనేది ప్లీజ్ నోట్ దిస్ వన్. అండ్ మనకి ఇక్కడ నుంచి న్యూక్లియర్ డెన్సిటీని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ న్యూక్లియర్ డెన్సిటీ వాల్యూ కంటే ముందు ఫస్ట్ మనకి ఇక్కడ చిన్న రిలేషన్ వస్తుంది. సో సైజ్ ఆఫ్ న్యూక్లియస్లోనే సింపుల్గా ఒక రిలేషన్ రాసాం కదా, దట్ ఈజ్ r is directly proportional to a power of 1/3 అని. సో అంటే ఇక్కడ మాస్ నెంబర్, ఇది దిస్ ఇస్ అ మాస్ నెంబర్. సో మనకి ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా డిస్కస్ చేసినప్పుడు వస్తుంది ఈ ప్రాబ్లం, కాబట్టి రాస్తున్నా దట్ r is equals to r0 into a power of 1/3. ఒకవేళ ప్రపోర్షనాలిటీ తీసేస్తే we can write it one constant, that is r0 into a power. This is r0 is a proportionality constant. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఎలా డిఫైన్ చేస్తారంటే వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఉంటుంది, డోంట్ బీ కన్ఫ్యూజ్. 1.2 into 10⁻⁻15 మీటర్స్లో ఉంటుంది ఒక పర్టికులర్ బుక్స్లో. ఇంకొన్ని బుక్స్లలో ఎలా ఉంటుందంటే r0 వాల్యూ చేంజెస్ అవుతుంటుందండి. బిట్వీన్ 1.2 to 1.4 మధ్యలో 10⁻⁻15 వాల్యూస్ అనేది క్యారీ చేస్తుంది. r0 వాల్యూ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్న కాన్సెప్ట్లో. ఇస్ దట్ క్లియర్? ఇక్కడ నుంచి r0 వాల్యూ అనేది ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని సింపుల్గా మనకు తెలుసు 1 into 10⁻⁻15 ఒకవేళ -15 అని రాస్తే దీన్ని సింపుల్గా FM అని కూడా రాస్తారు, అంటే ఫెర్మి మీటర్స్ అంటాం. సో దిస్ వీ హ్యావ్ దట్ ఈస్ 1 ఫెర్మి మీటర్ విల్ ఈక్వల్స్ టు ద 10⁻⁻15. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు 1.2 into FM. ఇక్కడ స్మాల్ f అంటే ఫెర్మి మీటర్స్ అని చెప్తాం. ఓకే, సో ఇది మనకి r0 వాల్యూస్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే ఒకవేళ డైరెక్ట్గా కంపేర్ చేయమన్నప్పుడు మాత్రం ఇది సాల్వ్ చేస్తాం. అండ్ న్యూక్లియర్ యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అడ్వాన్స్డ్ లెవెల్స్లో కూడా మనకి న్యూక్లియర్ డెన్సిటీ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్లోకి వచ్చినప్పుడు న్యూక్లియర్ డెన్సిటీ చాలా ఇన్వాల్వ్ అవుతుంది. దట్ ఈస్ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మాస్ బై వాల్యూమ్ అని రాసుకుంటాం. సో ఇక్కడ మనకి వాల్యూమ్ అంటే అగైన్ మనకి తెలుసు, ఫార్ములా రిలేట్ చేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ అంటే ఏం రాసుకోవచ్చు, అటామిక్ నెంబర్ వాల్యూస్ కన్సిడర్ చేసి. అండ్ ఇక్కడ నుంచి వాల్యూమ్ అంటే 4/3 πr³ అంటే r0³ అని రాసుకుంటాం.
ఓకే, r0 క్యూబ్ అంటే తెలుసు మనకి 1.2 × 10⁻⁻15 మీటర్స్ అని. సో ఇక్కడ మనకి మాస్ నెంబర్ రిలేట్ చేస్తున్నాం కాబట్టి m/v అనే కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ m అంటే ఏంటి, అటామిక్ మాస్ నెంబర్ బై వాల్యూమ్. సో ఇక్కడ అటామిక్ మాస్ నెంబర్ బై వాల్యూమ్లో రో ఈజ్ ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేస్తే రో ఈజ్ ఈక్వల్స్ టు a/4/3 ఎంతనో తెలియదు ఏ వాల్యూ అనేది చూద్దాం. సో దట్ వీ హ్యావ్ పై ఇంటూ r0 వాల్యూ 1.2 × 10⁻⁻15. ఇక్కడ మన మాస్ నెంబర్స్ని ఒకవేళ అటామిక్ నెంబర్స్లో అంటే ఏఎంఈలో కన్వర్ట్ చేస్తే ఏం రాసుకోవచ్చు, 1.66 × 10⁻⁻27 రాస్తాం. అంటే 1.6 × 10⁻⁻27 వాల్యూస్ చేస్తే ఓవరాల్ ఈ వాల్యూ ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే దిస్ విల్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.3 × 10⁻17 kg/m³. So you can just imagine this one, how much density of a nucleus. ఒక న్యూక్లియస్ యొక్క డెన్సిటీ ఎంత ఉన్నది ఆలోచించండి, 2.3 × 10⁻17 kg/m³. జస్ట్ ఇమాజిన్. సో 10⁻17 వాల్యూ అంటే +17 వాల్యూ అంటే హౌ మచ్ బిగ్గర్ దిస్ వాజ్. సో లెట్ ఇమాజిన్ దిస్ వన్, 10⁻17 అంటే బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ kg/m³. వెరీ 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 బిగ్గెస్ట్ వాల్యూ. మనం విజువలైజేషన్లో జనరల్ లైఫ్లో ఇట్ నెవర్ పాసిబుల్ టు సీ దిస్ వాల్యూ. ఇస్ దట్ కరెక్ట్? సో ఇంత పెద్ద వాల్యూ అంటే డెన్సిటీ, ఇంత పెద్ద డెన్సిటీ ఉన్న వాల్యూని మనం చూడలేం. కాబట్టి ఈ పర్టికులర్ న్యూక్లియర్ డెన్సిటీ అనేది జనరల్ లైఫ్లో విజువలైజ్ చేయడం పాసిబుల్ కాదు. సో ఇది ఎక్కడ ఎగ్జాంపుల్గా చూడొచ్చు అంటే దట్ వీ హ్యావ్ వైట్ డార్ఫ్స్. అంటే మనకి స్టార్స్ అనేవి స్లోగా డిస్పోజ్ అయిపోతుంటాయి కదా కొన్ని ప్రాసెస్లో, అది వైట్ డ్వార్ఫ్స్ లేదా న్యూట్రాన్ స్టార్స్ ఇలాంటి డిఫరెంట్ ప్రాసెస్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం దట్ వీ హ్యావ్ ఎ న్యూక్లియర్ డెన్సిటీ. ఓకే, అండర్స్టాండ్. అంటే పర్టికులర్గా మనం న్యూక్లియర్ డెన్సిటీ డిస్కస్ చేయాలంటే సో ఇది మనకి ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు ఇక్కడ, దట్ ఈజ్ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో అడుగుతారు. ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నెంబర్ అంటే మాస్ నెంబర్ మీద డిపెండ్ కాదు, ఓన్లీ డిపెండ్. ఎందుకు? వెరీ వెరీ ట్రిలియన్స్ ఆఫ్ వాల్యూస్ కదా. మాస్ నెంబర్ అంటే ఎంత ఉంటుంది, మహా అంటే 20 ఉంటుంది, 100 ఉంటుంది. యురేనియం తీసుకుంటే 238 ఉంటుంది. సో 238 అనేది దీంతో మల్టిప్లై చేసినప్పుడు వెరీ వెరీ నెగ్లెక్జిబుల్, వెరీ వెరీ ఇగ్నోరబుల్. కాబట్టి మనకి మాస్ నెంబర్ అనేది ఇండిపెండెంట్, అంటే న్యూక్లియర్ డెన్సిటీ అనేది ఇండిపెండెంట్ ఆన్ మాస్ నెంబర్ మీద డిపెండ్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పార్ట్లో న్యూక్లియస్లో జస్ట్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పార్ట్లో మనకి కంప్లీట్గా మాస్ ఈక్వలెంట్ మాస్ ఎనర్జీస్ వాల్యూస్ అండ్ బైండింగ్ ఎనర్జీ వాల్యూ, బైండింగ్ ఫ్రాక్షన్ వాల్యూస్ అండ్ ఆల్ఫా బీటా గామా డీకేస్ గురించి డిస్కస్ చేద్దాం. కీప్ టచ్ ఆన్ దట్, కీప్ ఫాలో దట్ మై వీడియోస్. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు చాలా వీడియోస్ చేశాను, ప్రతి లెసన్కి రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను, వాటి మీద PYQs కూడా చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ అన్నిటి చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.